నమస్తే, నేను డాక్టర్ ఆలీ టాటం, సోషల్ మీడియా జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ, ఎస్ఎంజేఎఫ్టి స్టేట్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎస్ఎంజేఎఫ్టి సేటు ఛానల్ నుండి కార్మికలోక కళ్యాణానికి, శ్రామికలోక సౌభాగ్యానం కోసం మహాకవి శ్రీశ్రీ అన్నట్లు కార్మిక హక్కులపై మోడీ దాడి అంటూ నియంతృత్వ పోకడలను ఐక్యంగా ప్రతిఘటించాలంటూ సేటు అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ అంటున్న మాటలు ఎప్పుడు ఈ కార్మిక వర్గ శ్రామిక వర్గ సౌధం, ప్రేమ మందిరం, కార్మిక సిఐటు తాజ్మహల్, ఆధునిక తాజ్మహల్ విప్లవ కేంద్రం నిన్న ప్రారంభమైంది కనుక ఆ ప్రారంభమైన సందర్భంగా తపన్ సేన్ గారు హాజరై ఇచ్చిన ఉపన్యాసం అండి. చాలా రంగరంగ వైభవంగా జరిగింది. చూద్దాం దానికి సంబంధించిన వార్తా విశేషాలు. మోడీ ప్రభుత్వానికి సవాల్ విసిరేలా జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ సిఐటియు అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ కార్మికులకు పిలుపునిచ్చారు. చరిత్రలో అతిపెద్ద సమ్మెగా నిర్వహించాలని ఆకాంక్షించారు. కార్మికుల హక్కుల దేశ ప్రయోజనాల కోసం చేపట్టే ఈ సమ్మెలో కార్మికులందరూ భాగస్వాములు కావాలని కోరారు. జూలై 9న తెలంగాణ బంద్ జరిగేలాగా కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్ సిఐటి నూతన కార్యాలయాన్ని ఎస్వి భాస్కర్ రావు స్మారక కేంద్రం తపన్ సేన్ ప్రారంభించారు. ఆ సంఘ ఆవిర్భావానికి దినోత్సవాన్ని పురస్కరించుకొని సీనియర్ నేత పి రాజారావు సిఐటి జెండాను ఎగరవేశారు. సిఐటి రాష్ట్ర కార్యాలయం మొదటి అంతస్తును ఆ యూనియన్ ఉమ్మడి ఏపీ పూర్వ ప్రధాన కార్యదర్శి బివి రాఘవులు రెండో అంతస్తును, యూనియన్ అఖిల భారత అధ్యక్షులు కె హేమలత మీటింగ్ హాల్, అఖిల భారత కోశాధికారి ఎం సాయిబాబా గెస్ట్ హౌస్ రూమ్ని, అఖిల భారత ఉపాధ్యక్షులు ఆర్ లక్ష్మయ్య సోషల్ మీడియా స్టూడియోను, ఏపీ ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు లైబ్రరీని, సేటు పూర్వ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫార్ డైనింగ్ హాల్ను, సేటు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య మినీ కన్వెన్షన్ హాల్ను సేటు పూర్వ అధ్యక్షులు ఆర్ సుధా భాస్కర్ ప్రారంభించారు. సేటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలాడు భాస్కర్ ఆహ్వానితులను వేదికపైకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుక్కారాముల అధ్యక్షతన జరిగిన సభలో తపన్ సేన్ మాట్లాడుతూ కార్మికుల ఐక్యత పోరాటమే సేటు లక్ష్యమని అన్నారు. ఈ సంఘాన్ని ఒంటరి పాలు చేసేందుకు పాలకులు అనేక ప్రయత్నాలు చేశారని విమర్శించారు. దేశంలో నయా ఉదారవాద విధానాలు అమల్లోకి వచ్చాక అన్ని కార్మిక సంఘాలను ఏకతాటిపై తెచ్చి సార్వత్రిక సమ్మెలు నిర్వహించిన ఘనత సిఐటికే దక్కుతుందన్నారు. ఇప్పటి వరకు 22 సమ్మెలు జరిగాయని, జూలై 9న చారిత్రక సమ్మె జరగబోతున్నదని వివరించారు. కార్మికుల హక్కుల సాధన కోసం ఉద్యమాలను ముందుకు తీసుకుపోవడమే లక్ష్యమని చెప్పారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కుల మోడీ ప్రభుత్వ కాల రాస్తున్నదని విమర్శించారు. వాటికి కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. కార్మికులు, కర్షకులు సంఘాల హక్కులు లేకుండా చేసేందుకు లేబర్ కోడ్లను కేంద్రం తెస్తుందన్నారు. ఈ లేబర్ కోడ్లను కార్మికులు ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వ రంగ సంస్థలో పరిశ్రమను ప్రైవేటు పరం చేస్తున్నదని, దేశ సంపదను కార్పొరేట్ సంస్థలు కట్టబెడుతున్నదని విమర్శించారు. దాన్ని ప్రతిఘటించాలని చెప్పారు. కార్మికుల విజయం సాధించే వరకు పోరాడాలన్నారు. దేశంలో కార్మిక సంఘాలు లేకుండా చేయాలని మోడీ సర్కారు చూస్తున్నదన్నారు. అది సాధ్యం కాదని చెప్పారు. జూలై 9న సార్వత్రిక సమ్మెలో కార్మికుల ఐక్యతను ప్రదర్శించాలని, ఎక్కువ మంది భాగస్వాములు అయ్యేలా చూడాలని కోరారు. ప్రధాని మోడీ ఏసీ గదుల్లో కూర్చొని తింటున్న భోజనం వేసుకొని బట్టలు అనుభవిస్తున్న ఇతర వస్తువులు కార్మికులు శ్రమజీవుల ఉత్పత్తి చేస్తున్నవేనని అన్నారు. దేశంలో 12 గంటల పని విధానం రాష్ట్రాలలో అమలవుతున్నదని చెప్పారు. అంటే చూడండి, 8 గంటలు డ్యూటీ రావాలనేమో 130-140 సంవత్సరాల గురించి ప్రపంచవ్యాప్త కార్మిక వర్గం పోరాడితే భారతదేశంలో 12 గంటలు. మోడీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదని, మహిళా కార్మికులు లైంగిక దాడులు జరుగుతున్నాయని వివరించారు. హిట్లర్, ముస్సోలిన్తో పాటు ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ నియంతృత్వం వ్యవహరించారని గుర్తు చేశారు. ఆ తర్వాత ప్రజాగ్రహానికి గురయ్యారని చెప్పారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం కూడా నియంతృత్వ పాలనను కొనసాగిస్తున్నదని విమర్శించారు. నియంతృత్వ పరిపాలనను ప్రజలు, కార్మికులు, శ్రమజీవులు ప్రతిఘటిస్తున్నారని హెచ్చరించారు. సేచ్ రంగారావు మాట్లాడుతూ ఎస్బిబి స్మారక కేంద్రం శ్రమజీవుల పోరాట కేంద్రంగా వరదిల్లాలని ఆకాంక్షించారు. సేటు యువాకాంక్షలు జరిపడి కార్యాలయం నుంచే
తాము యూనియన్ నేతలుగా ఎదిగామని గుర్తు చేశారు. నూతన భవనానికి భాస్కర్ రావు పేరు పెట్టడం సంతోషదాయకమన్నారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం లేదని, రైతులకు ఎంఎస్పి లేదని చెప్పారు. వ్యవసాయ కార్మికులు ఉన్న ఉపాధిని తీసే ప్రయత్నం జరుగుతుందని వాపోయారు. కార్మిక వర్గ ఐక్యత కోసం దేశవ్యాప్తంగా కార్మిక కర్షక ఐక్యత కోసం దేశవ్యాప్తంగా జరిగే కృషి తెలంగాణలో విజయవంతం కావాలని ఆకాంక్షించారు. సిఐటి సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ కార్మికుల శ్రమతో నిర్మించిన ఈ భవనాన్ని ప్రారంభించుకోవడం శుభ పరిణామం అన్నారు. నిజాయితీగా బాధ్యతగా పోట్లాడి హక్కులు సాధించే యూనియన్ సిఐటి అనే ముద్ర కార్మికుల ఉద్యోగ వర్గాల్లో బలంగా ఉందన్నారు. పరిశ్రమల్లో పెట్టుబడిదారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు పోటీ చేసిన సిఐటి నేతలను కార్మికులు గెలిపించడం యూనియన్ నాయకత్వంపై ఉన్న నమ్మకమే అని కారణమని చెప్పారు. అఖిల భారత ఉపాధ్యక్షులు ఆర్ లక్ష్మయ్య మాట్లాడుతూ ఎన్విబి కేంద్రమైన కార్మిక వర్గ పోరాట రూపకల్పనకు అడ్డగా ఉండాలని ఆకాంక్షించారు. ఎస్వి భాస్కర్రావు కూతురు నిర్మల మాట్లాడుతూ సిఐటి రాష్ట్ర కార్యాలయంలో లైబ్రరీలో ఏర్పాటు కుటుంబం తరపున తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇక్కడ ఒక చిన్న మాట అండి, నువ్వు అతిగా పొగుడుతున్నావంటే వాడు ఏమి తెలియాలని ఎర్ర ఎంగలప్ప చెప్పగలరు. ఆల్ విత్ ఇండియా అధ్యక్షుడు అనుకోవాలా, మార్చమాన్యాడు అంటాడు. నిన్ను అతిగా పొగుడుతున్నాడంటే వాడు అమాయకుడన్నా కావాలా, లేకపోతే మోసకరన్నా కావాలంటాడు. ఇక్కడ మనం కొంతమంది పేర్లను మనం ఖచ్చితంగా గుర్తు చేయాలండి. ఎందుకంటే ఇతిహాసపు చీకటి కొనం అట్టడుగున పడి దాచేస్తే దాగని సత్యాలు కొన్ని సందర్భాలు చెప్పాలి మనం. వ్యక్తిగత పూజా విధానం ఆ కార్మిక వర్గ సైద్ధాంతిక ప్రతిపాదిక మీద ఉన్న మార్క్సిస్ట్ నిబంధనలకు వ్యతిరేకమండి. వ్యక్తిగత పూజ భజన అనేది ఉండదు. వ్యక్తిగత పూజ ఎక్కడ చేస్తారు? రాజులు చేస్తారు. ఓహో రాజా రాజా రాజు, అమ్మో సూర్యుడు వంశుడు, భగవంతుడు, ఇంద్రుడు, రాజుడు అంటే ఇంద్రుడు అంటే ఎవరు? దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే ఎవరు? బ్రహ్మ. బ్రాహ్మణులు అంటే ఎవరు? బ్రహ్మ, భగవంతులు. ఇట్లా ఈ రాచరిక కాలానికి సంబంధించిన అవశేషాలన్నీ. మార్క్సిజం, మహత్తర మార్క్సిజం అనేది అత్యంత ఆధునిక శాస్త్ర సాంకేతిక విజ్ఞాన పునాదుల మీద ఉండేదన్నట్టు. ఇట్లా వ్యక్తిగత పూజా విధానం అనేది ఈ భూస్వామ్య లేదా ఫ్యూడలు లేదా రాచరిక అవలక్షణాలు అన్నట్లు. కానీ ఇక్కడ కొన్ని మనం విషయాలు చెప్పాలి. ఇప్పుడు మార్క్స్ గురించే చెప్తాం. మార్క్సిజం గురించి చెప్తున్నప్పుడు మార్క్స్ గురించి చెప్తాం కదా, ఎంగెల్స్ గురించి చెప్తాం కదా. మార్క్సిజాన్ని ఆధునికీకరించి ఆచరణలో పెట్టిన లెనిన్ ఉన్నాడు అనుకో, లెనిన్ పేరు చెప్తాం కదా, దాంట్లో తప్పేమున్నది? అట్లాగే ఈరోజు సిఐటి తెలంగాణ ప్రాంతంలో సిఐటి ఈ స్థాయికి రావడానికి గల కారణం ఎందరో మహానుభావులు ఉన్నారు. మార్క్స్ మాటలు చెప్పాలంటే సమాజాన్ని మార్చేది వ్యక్తి లేదు, ప్రజలే చరిత్ర నిర్మాతలు. కనుక శ్రామిక వర్గ ఐక్య సంఘటనలతోటి ఇది ఏ వ్యక్తి శక్తియుక్తుల మీద ఉండదు, సంఘటిత శక్తి. సిఐటికున్న ప్రత్యేకత ఏంటంటే లెనిన్ మహాశయుడు ఆచరణాత్మకంగా మార్క్సిస్టు మౌలిక మూల సూత్రాలని ఆచరణాత్మకంగా కేంద్రీకృత ప్రజాస్వామ్య పద్ధతులు, అంటే మెజార్టీ అభిప్రాయాల మేరకు మైనార్టీ వాళ్ళు కూడా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ముందుకు పోయే పద్ధతి ఏదైతుందో సైంటిఫిక్ సామాజిక పరిణామ క్రమానికి నిర్మాణానికి దోహద చేసే ఒక గొప్ప ఆచరణాత్మకమైన సైద్ధాంతిక సూత్రాలు అవి. ఆ సూత్రాల మీదనే ఆధారపడి సిఐటి కార్మిక వర్గ సంఘం నిర్వహించింది. కనుక వ్యక్తి గురించి చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ ఎన్వి భాస్కర్రావు గారి గురించి కానీ, అంతకుముందు పరస సత్యనారాయణ గారు కానీ, నండూరి ప్రసాదరావు గారు లాంటి ఎందరో మహానుభావుల నండూరి గారి విషయానికి అయితే ఏసీ కాలేజీలో స్వాతంత్ర సంగ్రామ పోరాటం జరుగుతున్నప్పుడు గుంటూరు ఏసీ కాలేజీలో వీళ్ళంతా విద్యార్థులు. ఆ రోజుల్లో స్వాతంత్ర సంగ్రామం జరుగుతుంటే మహాత్మా గాంధీ పిలిపిస్తే మొత్తం భార్య పిల్లలు తల్లిదండ్రుల ఆస్తులు పాస్తులు బంగారాలతో సహా కుదబెట్టి
చేసి స్వాతంత్ర సంగ్రామానికి అర్పించిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు. అట్లాగే నండూరి ప్రసాదరావు గారు, వారితో పాటు వ్యక్తిగతంగా ఆ మహానుభావుడితో మాట్లాడే సందర్భం, పలకరించే సందర్భం, ఆయన గారి క్లాసులు, ఆయన గారి ఉపన్యాసాలు వినే ఒక గొప్ప సదవకాశం. నరావతారం లాంటి చాలా చాలా పుస్తకాలు వద్దులే కానీ బ్రాహ్మణ సామాజిక వర్గం నుండి వచ్చినప్పుడు ఎట్లుంటుందంటే శాస్త్రాల మీద, వేదాల మీద, సాహిత్యం మీద కొద్ది అదనంగా పట్టు ఉంటుంది. మన తేలికపల్లి రవి గారిని చూస్తూ ఉన్నాం కదా, చాలా అద్భుతమైన పట్టు. అంటే నండూరి ప్రసాదరావు గారు ప్రజాశక్తుల వ్యాసాలు రాసిన తర్వాత మళ్ళీ ఉరవడి కనిపించట్లేదు. అట్లా కొట్టొచ్చినట్టు ఆయన ముద్ర ఉండేది. అవన్నీ అధ్యయనం చేయడానికి, ఆయనతో నడవడానికి ఒక గొప్ప అవకాశం. సత్యనారాయణ గారు అయితే మా ఇంటి మనిషి అన్నట్టు ఉండేది. సత్యనారాయణ గారు ఖమ్మం జిల్లా ఎల్లందు, ఆయన కొత్తగూడెంలో ఉన్నప్పుడు ఖమ్మం జిల్లా ఎల్లందులో కార్మిక వర్గ పోరాటాలు, సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ని స్థాపించిన తర్వాత నిర్వహిస్తున్న సందర్భంలో మొత్తం చాలా అనేకమై మా ఇళ్లలో, మా కుటుంబంలో కలివేడిగా తిరుగుతూ ఉండేది. వాళ్ళ అబ్బాయి దారేది బ్రతుకుటకు తెరువేది మసులుటకు అడుగడుగు ఒడుదడుగు, ఈ పాటలన్నీ ఆంధ్రప్రదేశ్ నాట్యం రాష్ట్ర పాటల శిక్షణ శిబిరం ఇక్కడ వరంగల్ జిల్లా డోర్నకల్లో 1978లో సత్యనారాయణ గారు మాకు శిక్షణ ఇచ్చినప్పుడు మా తమ్ముడు ఆలేటి ఆనందరావు, విజయ్ కుమార్ అన్న, విజయ్ కుమార్ అన్న, రంప రాజకుమారయ్య, ఇట్లాంటి వాళ్ళందరమే క్లాసులో విన్న భాగ్యం ఉందని. అయితే ఈ సత్యనారాయణ గారితో పాటు సత్యనారాయణ గారితో పాటు ఈరోజు జెండెగరేసిన పి రాజారావు గారు ఉన్నారండి. పి రాజారావు గారు అసలు వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటంలో మా తల్లిదండ్రులు, మా తాతలు ఆ ఒరవాడు ఎంత ఒక క్రమం వస్తున్నప్పుడు కూడా పార్టీ నిర్మాణంలో విద్యార్థి సంఘం, ఎస్ఎఫ్ఐ సంఘంలో మేమంతా రావడానికి, డివైఎఫ్ఐలో రావడానికి, హోల్ టైమర్ చేయడానికి, ఈరోజు ఇట్లా మాట్లాడడానికి గల కారణం రాత్రింబాలు మాతోటి రాజారావు గారు మా ఇళ్లలో, మా కనుసన్లలో ఉండి మమ్మల్ని నడిపించిన గొప్ప. ఇప్పుడు ఈరోజు పాలడుగు భాస్కర్ గారు ఉన్నారు, రాష్ట్ర ప్రధాని గారు, మంగపతి గారి ఆ శిష్యరికం ఉన్నప్పుడు కూడా రాజారావు గారు నిర్మించిన సత్యనారాయణ గారు లాంటి మహానుభావులు నిర్మించిన గొప్ప కార్మిక వర్గ పోరాటానికి వచ్చిన వాళ్ళు. రాజారావు గారు ఉన్న ప్రత్యేకత ఏంటంటే కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో మీరు చూడండి, కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో సమాజానికి సంఘ విద్రోహ శక్తులు, జూదర్లు వీళ్ళంతా సంఘ నిర్మాణానికి, సామాజిక పురోభివృద్ధికి పనిచేయరని కార్ల్ ఫ్రెడరిక్ ఎంగెల్స్ అంటారు. అట్లనే దేవులపల్లి యాకే గారు, మా మేనమ్మ గారు, మేము దత్త తీసుకున్న తర్వాత మా అన్నయ్య, మా పెద్ద అన్నయ్య, ఆయన పెద్ద రౌడీ, కూనికోర్, రేపిస్టు, దొంగ అంటే కుట్ల మీద పలగొట్టి తీసి ఇసిరేస్తూ ఉండదండి. చాలా చాలా 75 దశకంలో సోలో సినిమా చూస్తే ఎట్లుందో సమాజం అప్పుడు అట్లుండే. కాంగ్రెస్ వాళ్ళు కానీ, 80s వాళ్ళు కానీ వాళ్ళ క్యాడర్ని, రౌడీలను తయారు చేసి మొత్తం దందా చేపిస్తూ ఉండేది. ఆ దందాలో కొట్టుకపోయినా పెద్ద రౌడీ గుండా మా మేనమ్మ గారు దేవులపల్లి, కామ్రేడ్ దేవులపల్లి యాకే గారు ఉండే. అయితే మాది వినోవో కాలనీ, ఖమ్మం జిల్లా ఎల్లందు టౌను, కంచుకోట ఏటీసీ అచ్యుతనని ఏటీసీ లీడర్ ఉండే, సేచ్ రాజమౌళి అని కాంగ్రెస్ ఐఎన్టీసీ లీడర్ ఉండే. సింగరేణి కాలేజ్ ప్రాంతం అది మొత్తం, బుగ్గగల్ల ప్రాంతం మొత్తం వేలాది మంది కార్మికులు ఉన్నారు. పదుల సంఖ్యలో బుగ్గుబాయిలు ఉన్నాయి. ఓ అంటే ఓ అనే రీతిలో శ్రామిక వర్గం, కార్మిక వర్గం ఎక్కడ పార్టీ నిర్మాణం చేయాలి, అక్కడ కార్మిక వర్గ CA2 సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ ని స్టార్ట్ చేయాలా. సత్యనారాయణ గారు రాజారావు గారిని పంపించిందండి. రాజారావు గారు, పి రాజారావు గారు అప్పుడు యవన దశలో ఉండే, గడ్డం పెట్టుకుని ఉండేటోడు, పెళ్లి పిడాకులు లేకుండా ఉండేది. సింహం బోనులో, మృత్యు ముఖంలో, CA2 అడవిలో ఆయన కిర్రు అనుకుంటూ సుందరయ్య గారు, మహాత్మా గాంధీ
సైకిల్ తొక్కినట్టు తొక్కుంటూ ఉండేటోడు పాపం. రైటర్ అంటే పెద్ద దొర, బొగ్గుబాయి దొర అక్కడ ఉండి ఇక మేము అంతా పోరాటాలు గిరాటాలు అంతా తయారు చేసే లోపు ఫస్ట్ మా దగ్గరకు వచ్చేదండి, వినోబా కాలనీ దగ్గరకు వచ్చేదండి. మా దగ్గరకు వచ్చేటోడు ఆయన. రాత్రి బొగ్గుబాయికి పని పోయేటోడు కదా, పడుకునేటోడు మంచంలో పడుకుంటే రాజారావు సారు చలో వచ్చి ఆ మంచం మీద గడంచ మీద పడుకునేటోడు. గడ మీద పంచుకొని మా అత్తమ్మ సోమలక్ష్మి ఇప్పుడు ఆమె అయితే కామ్రేడు, ఆమె గారిని ఆమె బియ్యం ఏరుతుంటే మా ఈయన రాజారావు గారు కూడా బియ్యం ఏరుతా ఉంటాడు. బియ్యం ఏరి అందిస్తాడు, అది కాదురా చెల్లె, అది కాదురా కాదు మాట్లాడుతూ ఉండదు. అరే నువ్వన్నా చెప్పురా, యాకే గారికి చెప్పురా అంటే ఏదా నీకు పని లేదా, ఉదాక మా ఇంట్లో ఎలా తిరుగుతూ ఉంటావు పో అంటే, అది కాదు కామ్రేడ్, కామ్రేడ్ లేదు ఉన్నాడు పో, అది కాదు కామ్రేడ్. ఆయన కూర్చొని పెట్టి అదొకటి ఇదొకటి అదొకటి ఇదొకటి, ఈ చూడు రెండు రూపాయలే ప్రజాశక్తి వారపత్రిక, బ్లాక్ అండ్ వైట్ పత్రిక. ఈ పత్రిక చదువుమని ఊరికే ఇస్తా ఉండేది, చదువుతామని నింబడబడతా ఉండేది. ఎంబడ పడి 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 పడే పడి నూరంగా బొరుసుల రోలు, నూరంగా బొరుసుల రోలు నున్నగైతుంది అన్నట్లు. మా మామ గుండు మీద ఎంటుకల్లే కానీ లోపల నా గుండులాగా మొత్తం నున్నగా మెదను గొరి పడేసేసిన తర్వాత ₹1 కోటి ఉద్యోగాన్ని, అద్భుతమైన జీవితాన్ని, గవర్నమెంట్ స్థాయి అంటే ఒక బొగ్గుబాయి స్థాయి, ఆ స్థాయికి వచ్చే మా మేనమామ గారు, నేను ఉద్యోగం చెయ్యను, నా ఉద్యోగం నా కొడుకు వస్తుంది, నా కొడుకు చేయకున్నా పైసలు లేకున్నా నా అన్న పిల్లలకి ఇస్తాను, ఎవరికైనా ఇస్తారు, అయినా నేను ఇయ్యను. కార్మిక వర్గ కళ్యాణానికి, శ్రామిక వర్గ సౌభాగ్యానికి నా జీవితాన్ని నేను త్యాగం ప్రయాగం చేస్తానని, పార్టీ కోసం ప్రజల కోసం జీవితం అంతా ధన్యత్వం చేసే రీతిలో కామ్రేడ్ రాజారావు గారు శిష్యుడు కామ్రేడ్ దేవులపల్లి యాకయ్య గారు. తర్వాత ఒక్కొక్క కూనికోళ్ళని, ఒక్కొక్క గుండాలని, ఒక్కొక్క ఐటీసీ వాళ్ళని, ఎన్టీసీ వాళ్ళని కత్తులు పట్టుకొని, రాళ్ళు పట్టుకొని, బడతలు పెట్టుకొని, రప్పలు పట్టుకొని మేమందరం ఉరికిచ్చి తరిమిదన్నే సుత్తి కొడలు సిఐటి జెండాని రెపరెపలాడించినాం. బాంబుల వర్షం కురిపించిండ్రు, గండగొడ్డలు పట్టుకొని ఎంబడబడ్డారు మా ఎంబటే. తండాలు వందల మంది మీద పడ్డారు. ఉరికిచ్చి తరిమి కొట్టినాం. మొత్తం మా ధైర్యంకి, మా సంఘటిత శక్తికి వినోవ కాలంలో రాత్రులు బలు నటించండు రాజారావు గారు. మా అందరికి మొత్తం మార్క్సిజం మీద అధ్యయనం చేయించండి. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఎప్పుడైతే వచ్చిందో, మా ప్రాంతాల కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఎప్పుడైతే వచ్చిందో, బైబిల్ పట్టుకుంటే సైతాన్లు దయ్యాలు ఎట్లా పారిపోతాయో, మాలో ఉన్న అవగాహన రాహిత్యం, అనాగరికత, మూఢనమ్మకాలు అన్ని కొట్టుకపోయినాయి, పటాపంచాలు అయిపోయినాయి. స్టడీ సర్కిల్, పొలిటికల్ క్లాసులు, విద్యార్థి యువజన సంఘాలు, మహిళా సంఘాలు, కార్మిక వర్గ సంఘాలు, గ్రూప్ మీటింగ్లు, పబ్లిక్ మీటింగ్లు, సెమినార్లతో నిత్యం రోజు పొలిటికల్ క్లాసులే, రాత్రులంతా బళ్ళు, ఉదయం పూట కరాటే, కర్రసాము, మొత్తం మీద సృష్టితులైన తర్వాత చేతు ఒక ఉరుకుడు ఉరుకుతా ఉంటే శత్రుముఖలు ఒక్కొక్కరు మా మీద దాడులు చేస్తుంటే గుంపులు పోతే గడగడలాడించను. ఏమి ఎరగని ఎర్రే ఎంగల్లో పొలాలు ఉండేది. రాజారావు గారు పర్యవేక్షణలో జరుగుతూ ఉండేది, రాజారావు గారి సారథ్యాలు జరుగుతూ ఉండేది. ఇదంతా సమ్మె బొగ్గుబాయి సమ్మెకు పిలిపిస్తే భువంతరాలు దద్దరిల్లిపోయినాయి. దిక్కులు పిక్కలటట్టు సింగరేణి కాలిసు దెబ్బ ఢిల్లీ నడి గడ్డ మీద ఇందిరాగాంధీ దద్దరిల్లిపోయింది. ఇందిరాగాంధీ తీరా కదపని అంతని పోరాటాలకి ఎవరిని పట్టాలా, ఎట్లా పట్టాలా, ఒక కమ్యూనిస్టు ఒక కార్మిక వర్గ నాయకుడు మార్క్స్ మాట్లాడాడు. నోట్లో
నాలుకలాగా ఉండాల, చేప నీటిలో చేపలాగా తిరగాల. ఇట్లా అమ్మలక్కలను పట్టుకొని చంటి పిల్లల్ని పట్టుకొని మా అందరికి దొంగ దొర ఆట ఆడేది మాతో చిన్నప్పుడు. తొక్కుడు పిల్ల ఆడేది. అంటే పిల్లల్ని మేము పట్టుకుంటే వాళ్ళ అమ్మలు సంతోషపడతా ఉండేది. వాళ్ళ అమ్మలు సంతోషపడితే మొగన్ని ఆటల్లో పెట్టించుటోడు. మొగన్ని పట్టుకొని వీళ్ళందరినీ చేస్తుంది. కార్మిక వర్గ పోరాటాలు, కార్మిక వర్గ చైతన్యం, కార్మిక సంఘటన, కార్మిక సంఘం నిలబట్టాలంటే ఈరోజు రాజకీయ నాయకుడు ఎవడు అంటారు, ప్రజల సొమ్ము తిన్నట్టు ప్రజానాయకుడు అవుతా ఉంది. ఆ రోజులో మా అందరికీ కాకి ప్యాంట్లు అండి, రెడ్ షర్ట్లు ఉండేయండి. పక్క కార్మిక నాయకుడు అన్నట్లుండేది, సేటు నాయకుడు అన్నట్లుండేది. సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ ఖద్దరు బట్టలు వచ్చేవాడు కాంగ్రెస్ వాడు దొంగ లంగ అన్నట్టు ఉండేది. ఓడలు బండ్లైనాయి, బండ్లు ఓడలేనాయి. ఇప్పుడు కొంతమంది కార్మిక నాయకులు అని చెప్పుకునేటోళ్ళు ఖద్దరు బట్టలు వేసుకుంటారు. వేసుకొని నీట్గా ఉండాలి, తప్పులేదు. కానీ మడత పడకుండా పనులు చేస్తా ఉన్నారు. రాజారా గారు చూడాలండి. రాజారా గారిలో ఎట్లుందంటే, అయ్యా ఆయన పెళ్లి చేసుకోవాలి. వాళ్ళ అన్నయ్య గారు సాంబశివరావు గారు కూడా యూట్యూబ్ ఉద్యమ నిర్మాత, ఆయన గారు కూడా పెళ్లి చేసుకోవాలి. ఈయన గారు పెళ్లి చేసుకోవాలి. ఈయన ఉద్యోగస్తుడు, ఆయన ఉద్యోగస్తుడే. ఏ రోజు కడుపుండి అన్నం తిన్న పాపాన లేదు, కడుపుండి నిద్రపోయిన పాపాన లేదు. రాజారా గారు పోజమ్మ రాయపోసమ్మ అని ఒక ఉండే, మా కామ్రేడ్ ఉండే. ఆయన అమరజీవిగా మార్పి భౌతిక ఆమె మేమందరం ఒకసారి పోతే ఇంట్లో ఏమి లేవు. రాజారావు సార్ ఇంట్లో అడగండి, ఆయన చెప్తాడు. గుబ్బకాయలు అంటారు కదా, శివసింతకాయలు, గుబ్బకాయలు ఇన్ని ఉన్నాయి. ఏం చేయాలా ఆయన తినాలా, మాకేమో మర్యాద చేయాలా. గుబ్బకాయల్లో ఇంత 2 మిరపకాయలు వేసిండని, ఆ మిరపకాయ కూడా ఒకటి ఎండిపోయింది, ఒకటి అటు కాలు పెట్టింది, ఇటు కాలు పెట్టి ఉన్నది. ఇంత కారం ముక్కేసింది, 2 మిరపకాయలు వేసేసింది, అయిపోయిందా. ఇంత టమాటా వేసిండు, చలో గుబ్బకాయ శివసింతకాయ పచ్చడి మాకు పెట్టిండు. ప్రక్కనే ఒక టీచర్ ఉండేదండి, చిలకముక్కు టీచర్ అమ్మ ఉండే, ఆయన కూడా బ్రాహ్మణే. పెళ్లి కాలే, మా అందగత్తే 24 స్కూల్లో పనిచేస్తూ ఉండేది ఇల్లందులో. వాళ్ళ అన్నయ్య కూడా రైటర్, రాజారావు గారు లాగా. అరే ఎంతైనా కులం వెంకట అన్నట్లు రాజారావు గారి ఇంటి పక్కన వీళ్ళు పుర్రమని వచ్చేది. రాజారావు గారు మంచి అందగాడు, వయసులో ఉన్నాడు, గిడ్డ ఉన్నది. ఏ వంక అంటే ఏ వంక, మొత్తం పాటికే బదనం అవుతుంది. బదనం చేయడానికి రెడీ ఉన్నారు. ఆమె వస్తే ఈయన బయట కురుకటాడు, బయట కురుకొచ్చి అక్క రా అన్న తమ్ముడు ఎందుకు వచ్చింది చూడు, కూర్చునేదట్టి ఆమెతోటి మంచిగా మాట్లాడాలన్నా కూడా అట్లా భయపడి ఉండేటోడు అన్నట్టు. అంటే దీంట్లో అర్థం ఏంటంటే నైతిక విలువలు, క్రమశిక్షణ, అంకితభావం. జనాల దగ్గరికి పోవాలంటే ఆ రోజుల్లో ఆయన బాయిదొర మాసిన బట్ట ఉండేది, పాపం చినిగిన తోటి ఉంటా ఉండేది. ఇంత పెద్ద ఉద్యమాలు చేస్తూ ఉండేది. ఏమి జరిగిందంటే చంటిపిల్లలు కొంత ఏళ్ళు పెడతారు, చీకుడు అయిపోయిన ఇట్లా మొత్తం ఉద్యమంతో ఢిల్లీ తగిలి పట్టేట్టు ఉద్యమం నేర్పించి ఏ జరిగినట్టు ఇట్లా ఉంటాడు. అంటే ప్రతి కమ్యూనిస్ట్ నాయకుడు, ప్రతి కార్మిక వర్గ నాయకుడు రాజారావు గారిని చూసి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయండి. ఆ మహనీయుడు చేతుల మీదుగా మన కళ్ళ ముందున్న ఒక గొప్ప, నేను చిన్నప్పుడు అంటా ఉండేది, ఆయన గడ్డం ఆయన చూసి ఎంగల్స్లాగా ఉన్నట్టు అంటా ఉండేది. చైనా నుండి బుక్స్ వచ్చేదండి, చైనా ఇంగ్లీష్. ఆ పైన కవర్ ఉండకపోయేది, ఇనుప పెట్టతోటి ఉండేది. ఎప్పుడు నిత్యం అధ్యయనం చేస్తూ ఉండేది. ఒక్కొక్క ఆచరణ ఉండేది. ఈరోజు తిడితే ఎల్లుండి కూడా అన్నట్టు కాదు, ఈరోజు తిట్టిండానికి ఎల్లుండి కూడా అన్నట్టు కాదు. స్వయంగా మా అమ్మ కూడా తిట్టేది. మా మేనవాని పని పోనీయకుండా జైల్లో పోయింది, గొడవలేదు. ఆమె కూడా తెలంగాణ సైట్లో పోరాటాలు పనిచేసింది. ఆయన భార్య పిల్లలు ఉన్నారు కదా, ఎప్పుడు పోరాటాలు, మర్డర్లు. మా బస్తీ అంతా ఎర్రగడ్డ, ఇనోవా కాలనీ అంటే అర్జున బస్తీ అంటే ఎర్రగడ్డ, విప్లవాల గడ్డ, పురుడిగడ్డ. ఏ ఇంట్లో చూసినా జైల్లో జీవితాలు, ఏ ఇంట్లో చూసినా పోరాటాల
యోధుల్ని అట్లా తయారు చేసిండు రాజారావు గారు. ఇట్లాంటి కార్మిక వర్గ నాయకుడు చేతుల మీదుగా సంఘ భవనం ప్రారంభించడం అనేది నిజంగా చాలా గర్వకారణం అండి. ఏదేమైనా కామ్రేడ్ భాస్కర్ గారు, పాలడుగు భాస్కర్ గారిని కూడా మనం అభినందించాలి. ఎందుకంటే ఆయన మనం పొగడమైనట్లు కాదు, రాజారావు గారు పొగిడినట్లు కాదు. ఈరోజు ఏ మాట కామాటే తెలుగు నాటన హైదరాబాద్ నడిబొడ్డున నందమూరి విశ్వవిఖ్యాత నట సర్వభౌమ ఎన్టీ రామారావు ఆయన గద్దె అమెరికా గుండె ఆపరేషన్ పోయినప్పుడు ఇదే నాదెండ్ల భాస్కర్ని ఇందిరాగాంధీ అడ్డు పెట్టుకొని ప్రభుత్వాన్ని కూల్చినప్పుడు టీడీపీలకు లేదు సోయలేదు, మొత్తం జంప్ జిల్లాని అయిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు తప్ప ఇంకేం లేదు పార్టీలు అప్పుడు ఇక్కడ. ఆ టైంలో సుందరయ్య గారి నాయకత్వాన ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, రాష్ట్రాల హక్కులు కాపాడడానికి ఆయన సింహగారజం చేసి మొత్తం యావత్తు తెలుగు ప్రజానికి మొత్తం ఉద్యమ రూపాన్ని పట్టించండి. ఆ రోజు మా నాన్నగారు ఇట్లా మేమంతా పాల్గొన్నాం. ఎన్టీ రామారావు తిరిగి అధికారం తెచ్చింది. ఆ విశ్వాసం, ఆ కృతజ్ఞత. సుందరయ్య గారు అంటే సూర్యుడు కదా. సుందరయ్య గారు చనిపోయినప్పుడు అడిగిందే తడువుగా రాష్ట్ర నడి బొడ్డున బాగలింగం పెళ్లి సుందరయ్య గారి విజ్ఞాన కేంద్రాన్ని స్థలం ఇవ్వడం, స్థాపన చేయడం. ఆ టైంలో అందరూ, ఇప్పుడు రామోజీరావు కూడా ₹1,00,000 ఇచ్చిందండి. మాటలుగా ₹1,00,000 అంటే ₹1,00,00,000 ఇచ్చిందంటే అందరూ పార్టీ నాయకులంతా మనిషి చేసిస్తే ఏ మాట కామాటే. ఆ రోజుల్లో 23 సంవత్సరాల యువకుని నేను నూనుగు మీసాల నూతన యవ్వనంతో భగత్ సింగ్ 23వ ఏట చనిపోయిన కనుక నేనేం చేయాలని సుందరయ్య గారు లాగా పిల్లలు కొట్టకుండా ఆపరేషన్ చేసుకుంటే ₹150 ఇస్తే ఆ ₹150 సుందర విజ్ఞాన కేంద్రానికి సమర్పించి సమర్పణ వ్యక్తిత్వం మాది. ఆ రోజులు మమ్మల్ని నడిపించిన ఘనతంతా రాజారావు గారు. అట్లా ఈ తెలుగు నాటన సుందరయ్య గారి విజ్ఞాన కేంద్రం మాకినేని బసవపున్నయ్య గారి కార్యాలయం పట్టిన తర్వాత ఈ రోజు ప్రగతిశీల ప్రజాతంత్ర ఉద్యమాలు ఊర్జ పార్టీల అధికారం ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ రోజు మనతో రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారంటే ఈ ప్రగతి కూడా ఉన్నదంటే ఈ 2 భవనాల ఉండడం మూలంగానే. ఇప్పుడు 3వది సేటు కార్యాలయం రావడం అనేది అసాధారణ విషయం. భవిష్యత్తులో భారతదేశంలో విప్లవ సాధన పట్ల, విప్లవానికి నాయకత్వం ఇచ్చే కార్మిక వర్గాన్ని, ప్రత్యేకించి తెలంగాణ సాయుధ పోరాట విప్లవ వారసత్వాన్ని పునిపించుకున్న చైతన్య కలిగిన ఈ గడ్డనే దేదీప్యమానంగా ఎర్రగడ్డకు మలచడంలో సేటు భవనం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ భవన నిర్మాణానికి ఎందరో తాజ్మహల్ కట్టిన రాజుగారి వాటికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరంటాడు మహాకవి శ్రీశ్రీ. ఈరోజు ఆ నిర్మాణానికి నిన్న అంటుంది కదా, మూతబడ్డ పరిశ్రమల కార్మికులు కూడా వాళ్ళ చెమట చుక్కని రాల్చి దాచిపెట్టిన డబ్బుతో సహా అమ్మలక్కులు, తోపుడు బండ్లు అందరూ సహాయం చేసింది. దీంట్లో సిఐటి ఓల్టైమర్స్ కానీ కార్మికులు కానీ చాలా చాలా కష్టాలు పడ్డారు. వీళ్ళందరినీ ఏకతాటి మీద నడిపించిన గొప్ప ఘనత పాలడుగు భాస్కర్ గారు. ఎందుకు చెప్తున్నా అంటే లీషావుచి అయినట్టయినా మావో సహచరుడు చైనాలో విప్లవ నేత, కేంద్ర కమిటీ సభ్యుడు ఒక మాట అంటాడు. ఇప్పుడు వాయులను వాయించే వైద్యకారుడు ఉంటాడండి. ఆయన అన్ని రకాల తీగలను పట్టుకొని దాన్ని అన్వయించుకుంటే మీటుతూ ఉండాలి. మీడుతూ మృదమృదమైన సంగీతాన్ని శ్రావ్యంగా మన చెవుల్లో వినిపిస్తూ ఆనంద భరితాన్ని గురించే రీతిలో ఆయన వాయిస్తూ ఉండాలి. ఒక సంఘ నిర్మాణానికి సంబంధించిన ఒక సంఘ నాయకుడు కూడా రకరకాల ఆలోచనలు, రకరకాల లక్షణాలతో, రకరకాల భాష, రకరకాల ప్రాంతీయ, రకరకాల మనస్తత్వాలతో వీళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి నడపడం అంటే ఆషామాషి కాదు. ఒక విద్వాంసుడు ఎట్లా ఆటాడో ఒక కార్మిక వర్గ నాయకుడు కూడా ఎట్లా ఆటాడే. అట్లాంటి కామ్రేడ్ పాలడుగు భాస్కర్ గారికి రెడ్ సల్యూట్. ఎందుకంటే చూస్తే ఆయన చాలా సింపుల్గానే ఉంటాడు. బట్టి విక్రమార్కను ఢీకొట్టిన ఘనుడైన. ఆయనకు సూట్ ఉండదు, బూట్ ఉండదు, ఇంగ్లీష్ ఉండదు. ఇప్పుడు మనం అనుకున్నట్లు ఖద్దరు గిద్దరు నేను కనిపించవు, సాధారణంగా కనిపిస్తాడు. ఏదో రైతు బిడ్డతో మాట్లాడుతున్నట్లు బీట్ మార్కెట్ దగ్గరికి వచ్చిన ఆయనతోటి
నిలబడినట్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇన్ని వేల సంఘాలని ఇన్ని రకాల ఇప్పుడు సిఐటి అంటే మొత్తం ఇంగ్లీష్ తోటి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాటికి సంబంధించిందంతా బాగా కఠినమైన భాషతోటి ఉంటుందండి. ఒక్కొక్క సంఘానికి సంబంధించింది ఒక్కొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క తీరు ఉంటుంది. ఇంతమందిని కలిపి గ్రహించడం ఒక ఎత్తు అయితే, ఈ భవన నిర్మాణం ఏదైతున్నదో 3 భవన నిర్మాణాలు, సుందరయ్య గారి విజ్ఞాన కేంద్రం, పార్టీ కార్యాలయం, మాటరేల్ బస్సు పుణ్య గారి కార్యాలయం, ఇప్పుడు ఇదొకటి. సరే, మహిళా సంఘంని సంబంధించింది మలస్వరాజం గారు ఉన్నది చాకలైలమ్మ భవనం పేరిట నిర్వహిస్తున్న భవనం ఉన్నప్పుడు కూడా ప్రధానంగా ఈరోజు రేపటికి కూడా ఈ రాష్ట్ర రాజకీయాలు, తెలంగాణ ప్రగతిశీల ప్రజాతంత్ర ఉద్యమాలని నడపడంలో భవనం ఉన్నన్ని రోజులు, సంఘం ఉన్నన్ని రోజులు కామ్రేడ్ పాలడుగు భాస్కర్ గారి ప్రతిభ, చైతన్యం, కామ్రేడ్ పాలడు భాస్కర్ గారి నాయకత్వంలో ఉన్న రాష్ట్ర కమిటీ నాయకులు ఎవరైతున్నారో వారందరూ కృషి ఫలితం, వారెంబటి ఉన్న సేటు కార్మిక వర్గం ఎవరైతున్నారో, శ్రామిక వర్గం ఉన్నారో వాళ్ళందరికీ తెలంగాణ సోషల్ మీడియా జర్నలిస్ట్ ఫెడరేషన్ సేటు తరపున లాల్ సలాం తెలుపుతూ, జైజేల్ తెలుపుతూ, భరోసా గల భవిష్యత్తుకి సేటు అండగా నిండుగా మెండుగా ఉంటుందని ఆశిస్తూ వీళ్ళందరికీ రెడ్ సల్యూట్ చెప్తున్నా. రెడ్ సల్యూట్ కామ్రేడ్ సేటు కామ్రేడ్, రెడ్ సల్యూట్ కామ్రేడ్ పాలడుగు భాస్కర్ గారి నాయకత్వాన్ని ఉన్న నాయకులారా, రెడ్ సల్యూట్.